Hello all. I'm Rudra from Center for Skill Development. ఈ రోజున నేను మీకు 21st సెంచరీలో కావాల్సిన స్కిల్స్ అంటే ఈ యువతకు కావాల్సిన స్కిల్స్ గురించి మీకు తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. ముఖ్యంగా 21st సెంచరీలో ఒక పర్టికులర్ స్కిల్ అనేది మనం ఎలా పెంపొందించుకోవాలి అంటే ఇంతకుముందు లైక్ 20th సెంచరీలోనో 19th సెంచరీలోనో ఒక స్కిల్ అంటే ఇమాజిన్ ఒక డ్రైవింగ్ తీసుకున్నాం. ఒక డ్రైవర్ అనే అతను ఉండేవాడు. సో అతనికి డ్రైవింగ్ వస్తే అతను జీవితాంతం ఆ డ్రైవింగ్ చేసుకుంటా అతని జీవనోపాధి వెళ్ళిపోతుండే. అతను డ్రైవింగ్ వస్తే చాలు, రైట్? బట్ ఇన్ ద 21st సెంచరీ డ్రైవింగ్ అనేది ఇట్స్ గాన్ జాబ్, రైట్? ఎవ్రీబడి స్టార్టెడ్ డ్రైవింగ్. ఈ రోజున కరెంట్ డే డ్రైవర్స్ ఎలా ఉండాలి అంటే ఒక టెక్ సావీ ఉండాలి, వాళ్ళకి గూగుల్ మ్యాప్స్తో ఇంటరాక్ట్ అవుతుండాలి, వాళ్ళ మల్టిపుల్ కాల్స్ ఆన్ ద గో తీసుకోగలగాలి. ఇప్పుడు వచ్చిన మనం ర్యాపిడో తీసుకోండి, ఓలా తీసుకోండి, హౌ దే ఆర్ ఇంటెలిజెంట్ ఇన్ డూయింగ్ ఇట్. ఈ రోజున ఆటో పైలట్స్, డ్రైవర్లెస్ కార్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఒక 21st సెంచరీలో కావాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఫస్ట్ది క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ అంటే లోతుగా ఆలోచించగలగాలి, చాలా క్రిటికల్గా ఆలోచించగలగాలి, అసలు ఏంటి ఏం కావాలి అనేది. రెండోది క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే కొత్తగా ఆలోచించగలగాలి. కొత్తగా అంటే ఇప్పుడున్న కాకుండా ఇంకా కొత్తగా ఎలా చేస్తే బాగుంటుంది, రైట్? సో అలా ఆలోచించగలగాలి. మూడు కమ్యూనికేషన్. అంటే ఎలాగ మనం అవతల వాళ్ళతో సంభాషించాలి, ఎలాగ సంభాషిస్తే వాళ్ళతో మనకి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇది మూడోది. నాలుగోది కొలాబరేషన్. ఓకే, సో కొలాబరేషన్ ఈజ్ నలుగురితో ఎలాగ మనం సంబంధాలు పెంచుకోవాలి, ఇన్ ద సెన్స్ వాళ్ళతో ఎలాగ మన రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, వాళ్ళ నుంచి మనం ఎలాగ లాభపడాలి, మన వల్ల వాళ్ళు ఎలాగ లబ్ధి పొందుతారు, ఇలాంటివన్నీ మనం చూడగలగాలి. అంటే మ్యూచువల్గా ఎలాగ ఒకరినొకరు సహాయం చేసుకోగలగాలి. ఇవన్నీ ఈ 4 అంటే 4 C's అంటాం. ఒకటి క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. ఈ 4 కానీ మీకు రాగలిగితే ఇది 21st సెంచరీలో ఒక లెర్నింగ్ స్కిల్ అవుతుంది. సో ఇది మీరు నేర్చుకుంటారని, అలాగే దీనికి కావాల్సినవి ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలంటే స్టే ట్యూన్డ్ విత్ అవర్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ రాష్ట్రంలో.